నితిన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాబిన్హుడ్. ఈ సినిమాను వెంకీ కుడుముల డైరెక్ట్ చేశాడు. యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్గా నటించింది. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేశారు. కామెడీ ఎంటర్టైనర్ మూవీగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేసింది. మార్చి 28 నుంచి ప్రేక్షకులను అలరించేందుకు ఈ సినిమా సిద్ధమైంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమా ఇప్పుడు ఓ ఘనత అందుకుంది. ఈ మార్చి నెలలో రిలీజ్ అవుతున్న సినిమాల్లో రాబిన్హుడ్ టాప్ ప్లేస్లో నిలిచినట్టు IMDb సంస్థ పేర్కొంది. తెలుగులో మార్చి నెలలో రిలీజ్ అవుతున్న సినిమాల్లో ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రంగా రాబిన్హుడ్ నిలిచింది. దీంతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. మరి ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి. గేమ్ చేంజర్ లాంటి అట్టర్ ఫ్లాప్ తర్వాత రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కలయికలో భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇందులో బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఇక ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్లో 16వ సినిమాగా వస్తుండగా ఈ చిత్రంపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎగ్జైటింగ్గా కూడా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ లైనప్లో సుకుమార్ ఉన్నాడు. కానీ లేటెస్ట్గా సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ పేరు కూడా బలంగా వినిపిస్తోంది. ఈ కాంబినేషన్ కోసం చాలామంది సినీ ప్రియులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. దీంతో ఈ కాంబినేషన్లో అతి త్వరలో అనౌన్స్మెంట్ కూడా రావచ్చని టాక్. ఈ సినిమాని చరణ్తో DVV ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మించనున్నట్టుగా టాక్. మరి ఈ క్రేజీ కాంబినేషన్పై అధికారిక క్లారిటీ ఎప్పుడొస్తుందో చూడాలి. తన డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్తో స్టార్ కమెడియన్ అయిపోయాడు బుల్లిరాజు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా పెద్ద హిట్ అవడంతో బుల్లిరాజుకి అవకాశాలు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం 4 సినిమాలలో అవకాశం వచ్చినట్లు సమాచారం. అయితే బుల్లిరాజు రోజుకు ₹1,00,000 రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారట. ఇంత చిన్న వయసులోనే ఆ రేంజ్ డిమాండ్ అంటే మామూలు విషయం కాదు. ఈ విషయం తెలిసి ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు. టాప్ కమెడియన్స్ కూడా ఈ రేంజ్లో రెమ్యూనరేషన్ తీసుకోలేదేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రస్తుతం బుల్లిరాజుకు ఉన్న డిమాండ్ కారణంగా నిర్మాతలు కూడా అడిగినంత ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఏదేమైనా ఇంత చిన్న వయసులోనే స్టార్ సెలబ్రిటీల రేంజ్లో రెమ్యూనరేషన్ తీసుకోవడం అనేది బుల్లిరాజు టాలెంట్ ఏంటో నిరూపిస్తోంది. మరి ఈ బుడ్డోడు మున్ముందు రోజుల్లో ఇంకెంత బాగా అలరిస్తాడో చూడాలి. మన డైరెక్టర్లకు నేషనల్ లెవెల్లో సూపర్ క్రేజ్ వచ్చింది. భారీ రేంజ్లో డిమాండ్ ఏర్పడుతోంది. మన తెలుగు డైరెక్టర్ల టాలెంట్ అనేది ఇండియన్ బాక్స్ ఆఫీస్కు తెలిసొచ్చింది. బాహుబలితో రాజమౌళి తరువాత పుష్ప సిరీస్తో సుకుమార్ ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఈ సినిమా 1700 కోట్లకు పైగా వసూలు చేయడంతో సుకుమార్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఇలాంటి టైంలో బాలీవుడ్ నుంచి ఓ పెద్ద ఆఫర్ వచ్చింది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్తో సుకుమార్ సినిమా చేయబోతున్నాడని సమాచారం. ఇప్పటికే మణిరత్నం, అట్లీ లాంటి సౌత్ డైరెక్టర్స్తో షారుఖ్ ఖాన్ వర్క్ చేశాడు. మరోసారి సౌత్ డైరెక్టర్తో సినిమా చేయాలని చూస్తున్నాడట. అందుకే సుకుమార్తో వర్క్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి. అయితే ఇది వినడానికి తప్ప నిజమవుతుందో లేదో తెలియాల్సి ఉంది. మరి ఈ కాంబినేషన్ ఎప్పుడు ఫైనల్ అవుతుందో లేదో చూడాలి. ప్రియదర్శి, హర్ష రోషన్లతో దర్శకుడు రామ్ జగదీష్ తెరకెక్కించిన చిత్రం కోర్ట్. ఇంట్రెస్టింగ్ అంశంతో ఈ చిత్రం మొదటి 3 రోజుల్లోనే ఏకంగా 24 కోట్లకు పైగా గ్రాస్ను అందుకుంది. అయితే ఈ 3 రోజుల తర్వాత మొదటి వర్కింగ్ డే సోమవారం కూడా కోర్ట్ చిత్రం సునాయాసంగా పాస్ అయిందని చెప్పాలి. ఒక్క సోమవారం నాడే ఈ చిత్రానికి వరల్డ్ వైడ్గా ఏకంగా 4.5 కోట్లు గ్రాస్ నమోదైనట్టుగా తెలుస్తోంది. దీంతో ఈ చిత్రం ఎంత స్ట్రాంగ్గా ఉందనేది పూర్తిగా అర్థం చేసుకోవచ్చు. ఇలా మొత్తం 4 రోజుల్లోనే ఈ సినిమా ఏకంగా 20 కోట్ల దగ్గర గ్రాస్ని కొలగొట్టింది. ఇక US మార్కెట్లో కూడా 7 లక్షలకు పైగా డాలర్స్ గ్రాస్ని ఈ సినిమా సొంతం చేసుకోగా అక్కడ 1 మిలియన్ దిశగా దూసుకెళ్తోంది. ఇక ఈ చిత్రానికి నేచురల్ స్టార్ నాని నిర్మాణం వహించగా బేబీ సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్ సంగీతం అందించారు. మరి మున్ముందు రోజుల్లో ఈ సినిమా ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.